అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుంటూ ఈ వారంలో జరగబోయే చాలా పెద్ద పరిణామాలు మీకు ముందే తెలుసు. సూర్యుడు ఇప్పుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే కుజుడు 27వ తారీఖు వృషభ రాశిలో అనేక రోజులు ఉండి ఇప్పుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. శుక్రుడు ఆల్రెడీ కన్యా రాశిలోకి వచ్చేసాడు. శుక్రుడికి కన్యా రాశి అనేది నీచ స్థానం అన్నమాట. మరి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఇలాంటి మార్పులు? అలాగే చంద్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రం నుంచి మొదలుపెట్టి పునర్వసు నక్షత్రం దాకా వెళ్తున్నాడు అనమాట. ఈ ప్రయాణంలో కూడా 3 రాశులు మారుతున్నాడు. దాని ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా పెద్దవాళ్ళకి తిథులు పెట్టాలంటే శ్రావణ మాసంలో సప్తమి నుంచి త్రయోదశి అనేది బహుళ పక్షం అంటారు. ఈ పక్షంలో పోయిన వాళ్ళ తిథులు గుర్తుంటాయండి. ఆ తిథుల నాడు ప్రత్యేకంగా పెద్దవాళ్ళని స్మరించుకుంటూ పిండ ప్రదానాలు అవి చేస్తుంటారండి. దానికోసం ఈ యొక్క తిథులు చెప్పడం జరిగింది. నక్షత్రం చూసుకుంటే భరణి నుంచి పునర్వసు నక్షత్రం, ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహ సంచారాన్ని బట్టి రాహు వచ్చేసి మీన రాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, అలాగే బుధగ్రహం వక్రంలోకి వెళ్ళిపోయిందండి. అలా బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని బట్టి, గ్రహాల స్థితిని బట్టి ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ గ్రహ రాశి వాళ్ళకి ఎటువంటి భార్య అనేది వస్తుంది, ఆ భార్య ఎలా ఉంటుంది అనేది రాశి నుంచి చూద్దాం. మనం జనరల్గా లగ్నం నుంచి చూస్తాం, కానీ ఈశ్వరి రాశి నుంచి కూడా మనం ఆ విషయంలో కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామండి. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ వారం రోజుల టైం కానీ, 10 రోజులు, నెల రోజులు లేదా సంవత్సర ఫలితాలు కాకుండా మీ జీవిత ఫలాలు ఎలా ఉంటాయి అంటే మీరు జీవితంలో ఉన్నటువంటి దశ ఎలాంటిది, ఏ ఇంట్లో పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు ఎలా డెవలప్ అవుతారు, మరి వెనకబడతారా, ముందుకెళ్తారా, గతంలో ఉన్నట్టుగానే ఇంకా కిందకి పడిపోతారా, లేదా ఉన్నత స్థితిలోకి వెళ్తారా, ఒకవేళ ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, గ్రహాలని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకం మొత్తం కూడా బ్రహ్మాండంగా రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేయడమే కాదు, 20 నిమిషాల రికార్డింగ్ని మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వినొచ్చు. అందులో ఎన్ని విషయాలు ఉంటాయంటే అసలు మీ పేరు ఏ అక్షరంతో వస్తే బాగుండేది, మీరు పుట్టినటువంటి నక్షత్రం ఎలాంటిది, లగ్నం ఎలాంటిది, రాశి ఎలాంటిది, అలాగే మీ గణము దేవగణమా, రాక్షస గణమా, మానవ గణమా, లేదా మీ నాడి మధ్య నాడియా, అంత్య నాడియా, ఆది నాడియా, మీ లక్కీ నెంబర్ ఏమిటి, ఏ ఏ సంవత్సరాల్లో మీకు బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు మీకు మంచిది, ఏ వారాలు మంచిది కాదు, ఏ దిక్కు, ఏ దిశ మీకు మంచిది, ఏ దిశ మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా అనేక శుభవార్తలతో కూడినటువంటి జాతకం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జీవితాంతం దాన్ని మీతో పెట్టుకోవచ్చు. చక్కటి పరిహారాలు చెప్తాను. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరూ కూడా ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి కూడా, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పెట్టండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా బుధుడు వక్రంలోకి రావటం తీవ్ర నష్టం, అలాగే సూర్యుడు స్వస్థానానికి రావడం మంచి లాభం, మన శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలోకి రావటం అది కూడా మంచిదే. మరి ఈ ఫలితాలని బట్టి చూస్తే ఈ వారంలో జనరల్గా ధనుసు రాశి అంటే ఎవరి జోలికి పోరు, ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ కలవరు, వాళ్ళ పనులు వాళ్ళ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. 6వ ఇంట్లో గురువు కాస్త ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు, శత్రువులు, కాస్త కదలికలు ఎక్కువ ఉండటాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కాస్త పట్టించుకోకుండా ధైర్యంగా ఉండగలుగుతారు. ఈ వారం బాగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే శుభవార్తలు అందుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, బాగుంది. ధన ఆదాయం కూడా అనేక రకాలుగా చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. ధైర్యం అనేది మీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. నలుగురికి సహాయం చేస్తారు. రిలేషన్షిప్కి, ఫ్రెండ్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరతర కొనడానికి జాతకాలు చూపించుకొని ఆ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మంచిది. లేకపోతే లేని పని గొడవలు, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ అలా కంపల్సరీగా చేయాల్సి వస్తే జాయింట్లో పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట.
మరి పిల్లల చదువులు ఇన్ని రోజులుగా పిల్లల ఆరోగ్య విషయంలో కానీ, పిల్లలు విదేశాలకు వెళ్తాం, మేము పై చదువులు చేసుకుంటాం లేదా దూర ప్రయాణాలు చేస్తామంటే మనం కాస్త వద్దు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్న గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. 27వ తారీఖు నుంచి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీయానాలు, పై చదువులు అన్నీ బాగా కలిసి వస్తాయి అన్నమాట. పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు చాలా మంచి రోజులు అన్నమాట. తమ మనసు విప్పి తమ యొక్క ఆలోచనలు చెప్పేటువంటి రోజులు కాబట్టి బాగుంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో ఇక్కడ అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం అనేది ఈ వారం ఇన్ని రోజులుగా లేని అదృష్టం చాలా కలిసి రావటం, తండ్రి సహకారం బాగుండటం, ధర్మాన్ని మీరు వీడకుండా వెళ్ళటం, మంచి అదృష్టవంతులు అవుతారన్నమాట. ఇవన్నీ కాకుండా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో మళ్ళీ బుధుడు వక్రంలోకి వచ్చేసాడు. రావటం వల్ల లేనిపోయి అదేంట్రా బాబు కాస్త బాగుంది, మనం బాగుపడ్డాం, మంచి పరిస్థితి ఉంది, అనుకూలత ఉంది, ఇప్పుడు కదా టెన్షన్ తగ్గిందన్న టైంకి మళ్ళీ కాస్త బుధుడు వక్రంలో వెళ్ళి లేనిపోయిన టెన్షన్స్ అవి పెట్టేస్తాడన్నమాట. మరి ఆ టెన్షన్స్ అవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మీ జాతకం ఒకసారి తెలుసుకోండి, మంచిదవుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా శని యొక్క స్థితి, శుక్రుడి స్థితి బాగుండి వ్యాపారంలో మంచి లాభాలు, సంతోషంగా కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడాలు అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. మరి ఖర్చుల విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు కూడా బాగా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూల ప్రతికూల అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి కాబోయే భార్య ఎలా ఉంటుందయ్యా అంటే చాలా తెలివైన అమ్మాయి. ముఖ్యంగా వీళ్ళు బ్యాంకులో ఎంప్లాయీస్ కానీ, ఫైనాన్స్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ బాగా చార్టర్డ్ అకౌంటెంట్, బీకామ్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. మరి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా చలాకీగా ఉంటారు, తెలివిగా ఉంటారు. వాళ్ళని చూసి ఈ ధనుసు రాశి మొగుడు కానీ భర్త కానీ మురిసిపోతుంటారనమాట. అయితే వీళ్ళు చాలా సైలెంట్గా గుంబనంగా ఉంటారు, ఎక్కువ ఓపెన్గా ఉండరు ఈ ధనుసు రాశి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కాస్త గలగలగా మాట్లాడేసేసి నవ్వించేస్తే భార్యలు వస్తాయన్నమాట. మరి ఈ భార్యలు కూడా కాస్త సన్నగా ఉండాలని చాలామంది కోరుకుంటే అది తప్పనమాట. ఎందుకంటే మిథున రాశికి అంటే మన ధనుసు రాశికి కాబోయే భర్త కానీ భార్య కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి కొంచెం వెయిట్ కనిపిస్తారనమాట, కొంచెం దొబ్బుగా ఉంటారనమాట. కాబట్టి కానీ మంచి హాస్యప్రియులు, బాగా నవ్వుతారు, నవ్విస్తారు, ఎంటర్టైన్ చాలా బాగా చేస్తారనమాట, సరదాగా ఉంటుంది. కానీ ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే చిన్న పొరపాటు ఏం చేస్తారు, ఏది ఓపెన్గా పెట్టరు. భార్య దగ్గర కూడా చాలా విషయాలు చెప్పకపోయేసరికి వాళ్ళకి అప్పుడు అనుమానం వస్తుంది. ఇదేంటి నాతో కాపురం చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఇద్దరు పిల్లల తండ్రి, అన్నీ బాగుంది, సడన్గా మనతో కాస్త తక్కువ మాట్లాడతాడన్న ఫీలింగ్ వాళ్ళకి కల్పించొద్దు అనమాట. అది మన వీక్నెస్. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆ వీక్నెస్ బయటపడండి. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి.